జనసేన కార్యకర్తలకు కొత్త పేర్లు పెట్టారు పవన్ కళ్యాణ్. జనసేన క్యాడర్ ను 3 రకాలుగా విభజించి ఉద్యమి, సాధక్, ప్రదాత అంటూ నామకరణం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారిని ఉద్యమిగా పిలుస్తామన్నారు. పార్టీ పోరాటాలకు బలాన్నందించి నవతరంలో ప్రేరణ కలిగించే వారికి సాధక్ గా పేరు పెట్టారు. ప్రజా రాజకీయ పోరాటాలకు ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధా సహాయాన్ని అందించే వారిని ప్రదాతగా వ్యవహరిస్తామన్నారు పవన్. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయలు చెల్లించి తొలి సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారే జనసేనకు ముఖ్యమన్నారు పవన్. పట్టుబట్టు వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి, సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలిగేవారే సాధకులు. రాష్ట్ర ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపు ప్రదాత. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు, లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను.